ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొండపల్లి డైరీ ఫామ్లో ఉన్నాము. అజీజ్ నగర్ మనకు అవుటర్ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ లోపల వస్తుంది. డీటెయిల్గా మాట్లాడదాం అడ్రస్ అవన్నీ. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఒక 300 బెఫెల్లోస్, ఒక 200 కౌస్ ఉంటాయి. ఇవి చాలా పెద్ద ఫామ్. ఇక్కడ మనకు సుడితో ఉన్న గేదెలు అమ్మడానికి ఉన్నాయి, పాల గేదెలు అమ్మడానికి ఉన్నాయి, దూడలు అమ్మడానికి ఉన్నాయి. వీళ్ళ ఫామ్లో పుట్టిన దూడలు అమ్మడానికి ఉన్నాయి, ఇంకా సుడి గేదెలు కూడా అమ్మడానికి ఉన్నాయి, మిల్కింగ్ గేదెలు అమ్మడానికి ఉన్నాయి. డీటెయిల్గా అడుగుదాం రేట్లు ఎంత, ఏ విధంగా ఉన్నాయి. చాలా పెద్ద ఫామ్ ఉంది, ఎన్ని అమ్మడానికి ఉన్నాయి డీటెయిల్గా. నమస్కారం అండి. నమస్తే అన్న, మీ పేరు? వర్షిత్ నా పేరు. ఈ డైరీ నేమ్ కొండపల్లి డైరీ ఫామ్. ఇది మనకు ఎగ్జాక్ట్ అడ్రస్ ఏది వస్తుందన్న? అజీజ్ నగర్ విలేజ్ వస్తుంది, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, మనకు అవుటర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 వస్తుందా? ఎగ్జిట్ నెంబర్ ఏది అవుటర్ది? 18 18 అవుటర్ నెంబర్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఫామ్లో ఎన్ని గేదెలు ఉన్నాయన్న మనకు? ఇప్పుడైతే టోటల్ మొత్తం 400 యానిమల్స్ ఉన్నాయి. ఓకే, ఫ్రెష్గా ఈయన గేదెలు అంటే ఎప్పుడైనా కానీ ఒక 20-30 గేదెలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమేమి అమ్మడానికి ఉన్నాయి, ఏవేవి అమ్మడానికి ఉన్నాయి మనకు? ఈయన గేదెలు, ఆవులు, ఓకే, దూడలు ఉన్నాయి. ఒక 10 దూడలు ఎప్పుడు ఉండేవి, ఇప్పుడే ఉన్నాయి ఓన్లీ 10. ఓకే, ఇంకా సూడి బర్రెలు. ఓకే, వీడియోలు అన్నీ చూపిస్తాను, దూడలు అవన్నీ. ఇప్పుడు ఈనిన గేదెలు అయితే మనకు ప్రైస్ ఏముంటాయి? సుడి గేదెలు ఎన్ని ఉన్నాయి అమ్మడానికి? సూడి గేదెలు ఒక 100 గేదెలు దాకా ఉన్నాయి. 100 గేదెలు సుడి గేదెలు ఉన్నాయి. 100లో ఏదైనా కానీ అమ్ముతారు, ఏదైనా ఇస్తారు. ఓకే, ఇప్పుడు సుడి గేదెలలో ప్రైస్ ఏముంటుంది? ఈనిన గేదెలు ఎన్ని ఉన్నాయి? ఈయన గేదెలు ఇప్పుడు అయితే ఒక 30 ఉన్నాయి. 30 అమ్మడానికి. మీ సొంత అలాగున్నాయి మళ్ళీ? అట్లానేం లేదు, ఏదైనా కానీ ఏవైనా అమ్ముతారు. 100 ఏమో సుడి గేదెలు ఉన్నాయి, 30 ఏమో ఈనిన గేదెలు ఉన్నాయి. 30లో ఏదైనా నచ్చిన తీసుకోవచ్చు. మొత్తం హర్యానా ఉన్నాయా, జాఫరాబాద్, బన్నీ అలా ఉన్నాయా? హర్యానా ఓన్లీ ముర్రా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? స్టార్టింగ్ ఈయన గేదెలు వచ్చేసి 1 lakh స్టార్టింగ్ రేట్. 1 lakh 1.5 lakh దాకా ఉంటుంది గేదెలు. 1.5 lakh 1 lakh to 1,50,000 ఈయన గేదెలు. మిల్కింగ్ వచ్చేసి పర్ డే 12 లీటర్స్ నుంచి 15 లీటర్స్ దాకా ఉంటుంది. 12 to 15 లీటర్స్. ఇక్కడ చూసుకోవచ్చు కదా, చూసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పాలిచ్చే కూడా ఉంటాయి, కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ కానీ అవి కావాలని ఇస్తారు. అవి కూడా ఉంటాయి. ప్రెగ్నెంట్ గేదెలకు ప్రైస్ ఏముంటుంది? ప్రెగ్నెంట్ గేదెలు వచ్చి స్టార్టింగ్ 70-75 నుంచి 70-75 నుంచి. ఎండ్ ప్రైస్ ఏంది? 95-1 lakh దాకా ఉంటుంది. 95-1 lakh. ఎన్ని నెలల సుడి ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్? 4 months నుంచి 8-9 months. 4 months నుంచి 8-9 months. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు దూడలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయండి. అవి ఏజ్ ఎంత? 11 months 1 year లోపు. 11 months. అవి దాని ప్రైస్ ఎంత? స్టార్టింగ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 15 నుంచి 25,000 దాకా. 15,000 నుంచి 25,000. ఓకే, బుల్ ఏమన్నా బుల్స్ కూడా ఉన్నాయి అమ్మడానికి? ఉన్నాయి, బుల్ కూడా ఉంది అమ్మడానికి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ మొత్తం లైన్లు ఇవి అన్ని అమ్మడానికి ఉన్నాయి. మొత్తం అమ్మడానికి ఉన్నాయి. ఇవి మొత్తం లైన్ ఆడదాకా కనిపిస్తుంది కదా, ఆడదాకా అమ్మడానికి ఉన్నాయి. ఇప్పుడు బయటికి కూడా తీసి చూపిస్తాను. ఇక్కడ మిల్కింగ్ మన దగ్గర ఉన్న గేదెలలో లోయెస్ట్ మిల్కింగ్ గేదె ఏది ఉంది? హైయెస్ట్ ఎంత ఉంది? పర్ డే 10 లీటర్స్ లోయెస్ట్. అంటే లోయెస్ట్. హైయెస్ట్ ఎంత ఉంది మన ఫామ్లో? 10 ఇచ్చేది. 20 లీటర్స్ ముర్రానే అది కూడా. అవును. ముందు జాఫరాబాద్ ఉండే కదా 25 లీటర్స్ సంథింగ్ ఏదో రికార్డులో ఉంది, అది అమ్మేం సేల్ చేస్తాం అది. ఓకే, అది చూసుకోవచ్చు. ఆ విధంగా ఉన్నాయి. ఈనిన గేదెలు ఎక్కడుండే వీళ్ళ దగ్గర ప్రెగ్నెంట్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ కూడా ఆ విధంగా ఉన్నాయి. డీటెయిల్గా ఒక్కొక్క గేదె బయటికి తిప్పిస్తాను అంతా. డీటెయిల్ లాస్ట్ దాకా చూడండి. ఈ గేదె చెప్పండి అన్న. సెకండ్ లాక్టేషన్ కదండి. పల్టా హౌస్కో సెకండ్ లాక్టేషన్ రింగ్ కూడా చూసుకోవచ్చు. హర్యానాలో ఎక్కడన్నా ఇది? ఎక్కడి నుంచి తెచ్చారు? హిసార్ నుంచి. ఎంత మిల్కింగ్ ఉంది గేదె? ఇప్పుడు వచ్చేసి పర్ డే 12 లీటర్స్ అవుతుంది. పర్ డే 12 లీటర్స్. ఈయన 5 days అవుతుంది. 5 days అవుతుంది. ఓకే, ఫీడ్ ఏం ఇస్తారన్న? పచ్చిగడ్డి, సొన్నగుడ్డి. ఓకే, ఇంకా దానాలు వచ్చేసి కంచున్ని, గోధుమ పొట్టు. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గేదె లెంత్ చూడండి, మంచి లెంత్లు ఉంది. హైట్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం వానలు పడుతున్నాయి తెలంగాణలో. 3-4 రోజుల నుంచి వానలు ఉన్నాయి, అందుకని కొంచెం మొత్తం పచ్చిగా ఉంది కింద. ఆ విధంగా అన్ని గేదెలు చూపిస్తాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ గేదెలకైతే మనకు ఏం గ్యారంటీ ఉంటుంది? ప్రెగ్నెంట్ గేదెలకు సూట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడనే చెక్ చేసుకోవాలి. సూట్ చెక్ చేయించుకొని తీసుకెళ్ళాలి. ఓకే, రూములు ఏదన్నా కానీ ఇక్కడ చూసుకోవాలి. గుడ్లమే వస్తే రిటర్న్ తీసుకుంటారు. ఓకే, చాలా రైతులు అన్న దగ్గర తీసుకొని వెళ్ళారు. ఖమ్మం నుంచి కానీ, నిజామాబాద్, ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలామంది సుడి గేదెలు కానీ, పచ్చి గేదెలు కానీ. ఎందుకంటే వీళ్ళ ఫామ్లో చాలా ఉన్నాయి. ఇష్టమున్న గేదె తీసుకొని వెళ్ళొచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ చూడండి. మీరే సెలెక్ట్ చేసిరా అన్న అక్కడ? మేమే సెలెక్ట్ చేసాం. ఓకే, ఇది చెప్పండి. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు 13 లీటర్స్ దాకా అవుతుంది. 13 లీటర్స్. పర్ టైం వచ్చేసి 6.5 దాకా అవుతుంది. 6.5. ఓకే, ఈయన 10 days అవుతుంది. ఓకే, 10 days అవుతుంది. చూడొచ్చు గేదె అడ్డ. మిల్క్ తీసిరా ఇప్పుడు? తీసారు. ఓకే, మిల్క్ తీసిన తర్వాత కూడా అడ్డర్ చూడొచ్చు.
ठीक है लेके जा ఇక్కడ ఉండి చూసుకోవచ్చు. ఉండడానికి రైతులకు ట్రాన్స్పోర్ట్ అది అంత ఉంటుందా ఇక్కడ నుంచి? ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మాట్లాడతాం కిరాయి కట్టు. ఇది ఓకే, కూడా ఇది చెప్పండి. ఇది థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్ ఇప్పుడు 10 లీటర్స్ అవుతుంది పర్ డే. 10 లీటర్ 5 days లీటర్స్. అవుతుంది. ఓకే కిచెన్ చూసుకోవచ్చు. 14 లీటర్స్ అవుతుంది. 14 లీటర్స్ థర్డ్ లాక్టేషన్లో 14 లీటర్స్ చూడొచ్చు. మిల్క్ తీసిన తర్వాత కూడా అడ్డర్ చూడండి ఏ విధంగా ఉంది. వీళ్ళు ఆల్రెడీ మిల్కింగ్ మార్కెట్ ఉంది కాబట్టి మిల్క్ ఆపి అమ్మరు కదన్నా, ఆపరు కదా మిల్క్ అయితే మనం ఏ బర్రె కూడా ఆపరు. రైతులు ఉండి చూసుకొని వెళ్ళాలి. చూసుకోవచ్చు, 3 పూట్ల 4 పూట్ల చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గేదెల రేట్లు తగ్గాలి యాక్చువల్గా. ఎందుకు కాన్స్టెంట్గా ఉన్నాయి? ఎండాకాలం రేట్లు ఎప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే గేదెలు సంఖ్య తగ్గిపోతుంది కదా. ఓకే, ప్రొడక్షన్ ఎక్కువ లేదంటారు. ప్రొడక్షన్ ఎక్కువ లేదు, గేదెలు ఎక్కువ లేవు. ఓకే, అన్నీ అందరూ కొంటున్నారు, పాలు పిండుకుంటారు, కటింగ్ అమ్మేస్తారు. అవును, కొత్త గేదెలు రావాలి కదా. ప్రెగ్నెంట్ చేయరు ఎక్కువ శాతము. ప్రెగ్నెంట్ చేపించి అమ్ముదామన్నా కూడా అది రాదు కదా. అవును, మన దగ్గర ఉన్న గేదెలు ఇప్పుడున్న ఫామ్లో మీ దగ్గర అయితే 100 గేదెలు ప్రెగ్నెంట్గా ఉన్నాయి కదా, అవి బుల్తో అయితే లేకుంటే మొత్తం అన్ని బుల్లే. బుల్ చాలా మంది ఏంటంటే మాకు ఆ సెమన్ చెప్పాలి ఈ సెమన్ చెప్పాలి అట్లా టైం వేస్ట్ చేసుకుంటారు, అట్లా కూడా కట్టవు. ఓకే, డైరెక్ట్ బుల్తోటే డైరెక్ట్ ఎవరైనా కానీ బుల్ పెట్టుకుంటే డైరీలో బెస్ట్. 10 గేదెలు ఉంటే ఒక బుల్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకో 10 గేదె. గేదెలు ఉన్న 5 గేదెలు ఉన్నా కానీ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంకో గేదె ఉంది చూడండి, చూపిస్తాను. ఈ గేదె బస్ బస్ రోకో 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 బస్. అరే కాదు మేము ఉత్తరం నుంచి ఈ గేదె చూడండి, అది చెప్పండి అన్న, దాని గురించి చెప్పండి. ఇది థర్డ్ లాక్టేషన్ బఫెల్ అండి. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. ఓకే, ఇప్పుడు వచ్చేసి పర్ డే 10 లీటర్స్ అవుతుంది. పర్ డే 10 లీటర్స్ అవుతుంది. ఈయన 5-6 డేస్ అవుతుంది. లేకే జాओ లేకే జాओ లేకే జాओ లేకే జాओ. చూడొచ్చు గేదె. కొన్ని గేదెలలో ఉన్నాయి దూడల కోసం వెళ్తున్నాయి. అవి అన్నీ ఎన్ని రోజులలో డెలివరీ ఉన్నాయి? ఈయన 10 డేస్ లోపే ఉన్నాయండి. 10 డేస్ లోపు. 10-15 డేస్ లోపు. ఓకే, పచ్చి గేదెలు ఉన్నాయి అన్ని. అన్ని పచ్చిగా. ఓకే, ప్రెగ్నెంట్ గేదెలు కూడా లాస్ట్ దాకా వీడియో చూడండి. ప్రెగ్నెంట్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఈ గేదె చూడండి. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు ఈయన 5 డేస్ అవుతుంది. 5 డేస్ అవుతుంది. 12 లీటర్స్ పాలు. 5 డేస్కి 12 లీటర్స్ ఉన్నాయి. పూటకు 6 లీటర్లు అవుతుంది. 6 లీటర్లు. ఎంత ఇస్తుంది? 16 లీటర్లు దాకా అవ్వచ్చు. 16 అవుతుంది. 16 అవుతుంది. ఓకే, ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడే 12 లీటర్స్ ఉన్నాయి. పర్ టైం 6 ఉన్నాయి. 5 డేస్కే. 5 డేస్. ఓకే, లేకే జా. ఇక్కడ ఇంకో గేదె చూపిస్తాను. ఇది చెప్పండి అన్న. లేకే జా సామె లేకే. సెకండ్ లాక్టేషన్ బఫెల్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇంకొక 15 డేస్ టైం ఉంది డెలివరీ. 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఎంత మిల్కింగ్ ఉండొచ్చు? 16 లీటర్స్ దాకా అవుతుంది. 16 లీటర్స్. సైజ్ చూడండి, వారోకోస్కో సైజ్ చూడండి. ఈ గేదె సైజ్ చూడండి, బ్యాక్ స్ట్రక్చర్ కానీ రింగ్ కానీ హర్యానా క్వాలిటీ విధంగా ఉంటుంది. ఇది చెప్పండి. ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి. ఫస్ట్ లాక్టేషన్. హైట్ చూడండి, ఇది హైట్ మంచి హైట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ ఇది. ఫస్ట్ లాక్టేషన్. డెలివరీ అవడానికి ఒక 15 డేస్ టైం ఉంది. ఇది కూడా ఓకే, లేకే జాओ उसको लेके जाओ. పల్టా. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఒక 15 డేస్ టైం ఉంది. ఓకే, ఎంత మిల్క్ ఉండొచ్చు దీనికి? ఫస్ట్ లాక్టేషన్ కదండి. ఫస్ట్ లాక్టేషన్ ఒక 10-12 దాకా ఇస్తుందా? ఇస్తుందా? 12-14 లీటర్స్ దాకా కూడా అవ్వచ్చు. 14 లీటర్ దాకా చూడొచ్చు. ఫస్ట్ లాక్టేషన్లో ఇంత మంచి హైట్ ఉందా? మంచి హైట్ ఉంది ఫస్ట్ లాక్టేషన్లో. క్వాలిటీ కూడా చూడండి, రింగ్ కానీ అది కానీ. లేకే జాओ. ఓ బాజీ వాలా అవి కోల్కెళ్ళే తొలచూరు పడ్డా ఇది చూసుకోవచ్చు ముంగల్ది. ఉదర్ వాలా ఏదో చూద్దాము. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది లేకే second జాओ, lactation సామె లేకే జాओ. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ బఫెల్. సెకండ్ లాక్టేషన్ బఫెల్లో. ఇప్పుడు 12 లీటర్స్ పైన అవుతుంది. 12 నుంచి 14 మధ్యలో అవుతుంది. ఇప్పుడు 12 లీటర్స్ పైన ఉంది. ఓకే, ఈయన 1 వీక్ అవుతుంది. ఎన్ని ఇస్తుంది? 16 లీటర్లు అవుతుంది. 16 లీటర్. ఓకే, 12 లీటర్స్ బఫెల్లో. ఇప్పుడు ఉన్నాయి 12 నుంచి 14 దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. లేకే జాओ. ఇది చూసుకోవచ్చు. అడ్డర్ కూడా చూపిస్తాను. గేదె చూడండి. మిల్క్ తీసిర్రా అన్న పెట్టింది? తీసారండి. ఓకే, మిల్కింగ్ కూడా తీసిర్రు చూసుకోవచ్చు. మిల్క్ తీసిన తర్వాత అడ్డర్ క్వాలిటీ చూడండి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇంకో గేదె ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా యాక్చువల్గా వర్షం పడ్డది, లేకుంటే క్లియర్గా చూపిస్తుండే. మొత్తం కింద బురద బురద ఉంది, అందుకని మీరు లైవ్లో వస్తే గేదెలు చూసుకొని వెళ్ళొచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. థర్డ్ లాక్టేషన్. 16 లీటర్స్ మిల్క్ రెడీ ఉన్నాయి. 16 లీటర్స్ రెడీ ఉన్నాయి. డెలివరీ 15 డేస్ అవుతుంది. 15 డేస్ డెలివరీ. సామె లేకే జాओ उसको. 16 లీటర్స్ మిల్క్ ఉన్నాయి. ఓకే, 15 డేస్లో డెలివరీ అయ్యింది. 16 లీటర్స్ మిల్క్ ఉంది గేదెకి. మంచి హైట్ క్వాలిటీ. ఎన్నో థర్డ్ లాక్టేషన్ ఉంటుందా? ఓకే, థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లమ్స్ అయితే కాదు కదా ట్రాన్స్పోర్ట్లో? అన్ని పేపర్ అది ఎంత ఉంటుందా? పేపర్ అయ్యంత రాసేస్తాం. ఇచ్చారా? ఓకే. ఇక్కడ మొత్తం సుడి గేదెలు అమ్మడానికి ఈ ఫామ్లో మొత్తం సుడి గేదెలు ఉన్నాయి. మొత్తం 100 గేదెలు ఉన్నాయి. అవన్నీ ఈనిన గేదెలు. అక్కడ ఫామ్ మొత్తం ఉన్నాయి. అక్కడ 300 గేదెలు, ఇవి 100 గేదెలు.
అవి ఈనినే ఇవి ప్రెగ్నెంట్ అన్న. ఇప్పుడు ఇవి ఇక్కడ కనిపిస్తున్న ప్రెగ్నెంట్ గేదెలు ఉన్నాయి కదా, ఇందులో ఓన్లీ ముర్రా ఉన్నాయా, గ్రేడెడ్ ముర్రా ఏమన్నా ఉన్నాయా? గ్రేడ్ ముర్రా కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మిల్కింగ్ ఇచ్చావా, ఓన్లీ సుడివే ఉన్నాయి? ఓన్లీ ప్రెగ్నెంట్. ఓన్లీ ప్రెగ్నెంట్, పాలిస్తలేవు. ఓకే, మొత్తం తరిపి గేదెలు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది ఇది ఎన్నో లాక్టేషన్ ఉండొచ్చు? ఇది థర్డ్ లాక్టేషన్. ఒక 100 గేదెలు చూపెట్టడానికే రాదు, నేను కొన్ని చూపిస్తాను. ఒక చూడండి, అన్ని గేదెలు సేమ్ కండిషన్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎంత మిల్కింగ్ ఉండే అన్న లాస్ట్ టైం? ఇది 16 లీటర్లు ఇచ్చింది. ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉంది? ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్ ఉంది. 7 months ప్రెగ్నెంట్. ఇది 6 months ప్రెగ్నెంట్ ఉంది. 6 months ప్రెగ్నెంట్. 10 లీటర్లు ఇచ్చింది మన దగ్గర. 10 లీటర్లు, పూటకు 10. పూటకు 10. అచ్చా, పూటకు 10. ఇది కొద్దిగా వీక్ అయింది, చాలా రోజులు ప్రెగ్నెంట్ అవ్వక మా బలం తగ్గించి మరీ కట్టించాను దాన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాక్టేషన్లు ఇస్తుందా? ఒక 7 అయినా 10 ఇస్తుంది పర్ టైం. పూటకు 10 10 ఇస్తుంది. ఇచ్చింది, పోయిన సంవత్సరం ఇచ్చింది మీ దగ్గర రోజు మీద 20 లీటర్లు. ఓకే, ఇప్పుడు ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉంది? ఇప్పుడు 6 months ఉంటుంది. ఓకే, కొంచెం కండిషన్ తగ్గిందా? కొద్దిగా తగ్గింది. ఓకే, చాలా రోజులు ప్రెగ్నెంట్ అవ్వకపోతే కండిషన్ తగ్గించి మరి దాన్ని కట్టించాం. ఇలాంటి బ్రీడ్ ఉండాలి పక్క. గేదె పాలు ఇస్తుంది. అవును, చూడొచ్చు, సైజ్ ఉంది. కండిషన్ కూడా చూడండి, మంచి కండిషన్లో ఉంది. ఇప్పుడు కండిషన్ పెంచవచ్చు కదండి? పెంచవచ్చు, ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఇప్పుడు పెరుగుతుంది. ఇది చెప్పండి. ఇది 9 months పైన ఉంటుంది, 10 months ఆల్మోస్ట్. ఒక 1 monthలో ఉంటుంది. ఇక్కడ ఫామ్లో బీర్దానా వాడతారా అన్న? లేదు, బీర్దానా ఉండదు, ఓన్లీ దానాలే. ఇక్కడ వచ్చిన మీరు ఫామ్లో బీర్దానా ఏం కనిపించదు ఫ్రెండ్స్. ఇక్కడ వాసన కూడా రాదు, ఏం రాదు. వచ్చిన చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు మిల్కింగ్ మార్కెట్ చేస్తారు కాబట్టి. ఇక్కడ గచ్చిబౌలి ఇక్కడ పాలు వెళ్తాయి కాబట్టి ఆ విధంగా ఉండదు. మిల్క్లో వాసన కూడా వస్తుంది కాబట్టి మొత్తం జెన్యున్గా వర్క్ చేస్తున్నారు. మిల్కింగ్ ఎట్లా లీటర్ అవుతుందన్న మన దగ్గర? 80 rupees. 8 rupees. ఇక్కడ హోల్సేల్ అయితే? హోల్సేల్. డోర్ డెలివరీ అయితే 100 rupees. 100 rupees. ఓకే, ఇది చెప్పండి. ఇదే ఇది కూడా 9 months పైన ఉందండి, 10 months ఆల్మోస్ట్ 1 monthలో వెళ్తుంది. ఓకే, ఇది వచ్చేసి 6 months ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు పాలు కూడా ఇస్తుంది. ఓకే, రోజు మీద 8 లీటర్ పాలు. 8 లీటర్ల పాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ గేదెలు చూడండి. ఇందులో మీకు ముర్రా ఉన్నాయి, గ్రేడెడ్ ముర్రా, 2 రకాలు ఉన్నాయి. మీకు కండిషన్ కూడా చూసుకోండి, అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను. దూడలు ఎక్కడ ఉన్నాయని? దూడలు బయట తిరుగుతున్నాయండి. తిరుగుతున్నాయా? ఓకే, దూడలు కూడా ఉన్నాయి. ఇట్లా వెళ్దామన్న ఇక్కడ సైడ్. గేదెలు చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే చూడండి, మీకు 3 months నుంచి 8 months దాకా ప్రెగ్నెంట్ ఉన్న గేదెలు ఉన్నాయి ఈ ఫామ్లో. ఆవులు కూడా ఉన్నాయా? ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి. ఆవులు కూడా ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఆవులు కూడా ఉన్నాయి. హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. మనం చూసుకొని తీసుకోండి. గేదెలు ప్రెగ్నెంట్ గేదెలు అయితే ప్రెగ్నెంట్ తీసుకొని తీసుకెళ్ళాలి. ఓకే, గుడ్ల మీద ఒకటి గ్యారెంటీ ఉంటుంది. రొమ్ములు ఇక్కడనే చూసుకోవాలి. అవును. ఓకే, ఇలా ప్రెగ్నెంట్ ఉండి కొన్ని మిల్కింగ్ ఉంటాయా మన దగ్గర? అవి కూడా ఉంటాయి. అవి కూడా ఓకే. గుడ్ల మీద కూడా ఇంకొకటి ఏదైనా కానీ వచ్చేది ఉంటే మీరు తీసుకునేటప్పటికి వస్తుంది. 5 months అని 6 months అని ప్రెగ్నెంట్ మీద వస్తుంది. ఓకే, కొన్ని మీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, దానికి ఎవరు మేము చేయలేము. ఓకే, మీరు ఎక్కువ ఓవర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల డెలివరీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి కూడా గుడ్ల మీద వస్తుంది. అవును, ఎక్కువ ఫీడ్ పెట్టొద్దు, కొంచెం లాస్ట్ 1 monthలో కొద్దిగా తగ్గియాలి. వాటర్ గడ్డి కొద్దిగా తగ్గియాలి దాన. ఓకే, ఒక మనకు యావరేజ్గా ఇప్పుడున్న 14 లీటర్ బెఫెల్లోస్కి ఎంత దానా ఇస్తే సరిపోతుంది? 4 kgs ఇవ్వాలి. దానా 4 kgs. ఫీడ్ తిన్నంత ఇవ్వాలి. ఓకే, తిన్నంత. ఓకే, గ్రీన్ కానీ ఎండుది కానీ? గ్రీన్ అయినా ఎండుదైనా తిన్నంత ఇవ్వాలి. ఓకే, ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి అన్నకి. థ్యాంక్ యూ, జై హింద్.